వేదిక మీద ఉన్నటువంటి ఈ పసుపు బోర్డు ఇనాగ్రల్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి నేషనల్ సెక్రటరీ స్పైసెస్ బోర్డ్ హేమలత గారికి, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ కామర్స్ కేసన్ యాజుంగ్ షెర్పా గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అర్బన్ ధన్పాల్ సూనాన్న గారికి, సోదరుడు ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మేడం డైరెక్టర్ స్పైసెస్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రమశ్రీ సుబ్రహ్మణ్యం గారికి, నాకు అన్ని రకాలుగా అండదండగా ఉన్నటువంటి రాజకీయ గురువు, నేను చాలా ఆవేశపడ్డటువంటి సందర్భంలో కూడా నాకు అన్ని రకాలుగా సంధాయించి, మీ వయసు ఇటువంటిది, కొంత నువ్వు ఓపికతో ఉంటే నువ్వు కష్టపడే తత్వానికి నువ్వు మంచి పొజిషన్కి వస్తావు, నువ్వు చాలా కష్టపడే తత్వం ఉందని చెప్పేసి చెప్పినటువంటి నా గురువు పెద్దలు భూపతి రెడ్డి గారికి, పెద్దలు బద్దాం లింగారెడ్డి గారికి, పెద్దల గంగారెడ్డి గారికి, నా మిత్రులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా గత సంవత్సర కాలంగా విశేషంగా కృషి చేస్తున్నటువంటి సోదరుడు దినేష్ కులాచారి గారికి, ఈ టర్మరిక్ బోర్డ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు, నా ప్రాంత నాలాంటి రైతు కుటుంబాల నుంచి రైతులుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికి కూడా, అదేవిధంగా ట్రేడర్స్ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా అనేక సంవత్సరాల కళ, 3 దశాబ్దాల పాటు పోరాటం చేస్తే అనేక మంది నాయకులు వచ్చిండ్రు, అనేక పార్టీలు వచ్చినాయి. ప్రతి ఎన్నికల్లో కూడా మా పార్టీని గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే నేను పసుపు బోర్డు తీసుకొస్తా, నేను పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తా, నేను పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తా అని అనేక మంది చెప్పిండ్రు. నా రైతాంగాన్ని, నా రైతు కుటుంబాన్ని అనేక మంది మోసం చేశారు. ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు. పేపర్ ప్రకటనతో ఏదో రకంగా రైతులు మభ్యపెట్టాలని ప్రయత్నం చేసింది. కానీ 2019లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతాంగానికి నేను పసుపు బోర్డు సాధించాలా, ఏ విధంగా సాధించాలనే ఒక ఆలోచన, ఆ ఆలోచన మేరకే ఏ ఒక్క రైతు కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ పేపర్ రాసిమని ఏ ఒక్క రైతు కూడా అడగలే, ఏ ఒక్క రైతు సంఘం కూడా అడగలేదు. ఆయన నాతో చర్చించి, అన్నా మన రైతులు రాసిమనుకున్నా సరే మనం బాండ్ పేపర్ రాసిస్తే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కళ సాకారం చేసుకోవచ్చని నాకు చెప్పిండు.
ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడి కొండలేదు, మొక్కని బండలేదు, తిరిగనే ఆఫీస్ లేదు. ఆయన లెటర్కు 2 పసుపు కొమ్ములు ఉంటాయి. జాతీయ చిహ్నంతో పాటు 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నాడు. ఇది ఏంటి అంటే నాకు పసుపు రావాలని చెప్తుండే. అమిత్ షా గారు ప్రత్యక్షంగా చెప్పిండు కోట్ల బహిరంగ సభలో, అరవింద్ పసుపు కోసం అందరితో కూడా కొట్లాట పెట్టుకున్నానని చెప్పిండు. ఆ రకంగా కష్టపడి పాలమూరు వేదికగా ప్రధానమంత్రితోని పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత ఈ ప్రాంత రైతాంగం సమక్షంలో మరోసారి ప్రధానమంత్రి చెప్తే బాగుంటుందని చెప్తే నిజామాబాద్కు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేరుతుంది, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, త్వరలోనే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా పసుపు రైతులందరూ కూడా నమ్మకం కలిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి రెండోసారి ఎన్నికల్లో కూడా అరవింద్ గారిని ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించడం జరిగింది. ఎంపీగా గెలిపిస్తే మహారాష్ట్ర వాళ్ళు మేమే ప్రొడక్షన్ చేస్తున్నాం, అదేవిధంగా కేరళ కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఈ రకంగా ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, పసుపు నాకు కావాలంటుండ్రు. ఈ రకమైన పరిస్థితి ఉంది. నేను పసుపు సాధించిన తర్వాత నిజామాబాద్కి వస్తున్నాను. కేంద్రీయ కార్యాలయాన్ని తెలంగాణలో అది నిజామాబాద్ లో ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పీయూష్ గోయల్ గారికి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చడానికి నిరంతరం సంఘర్షణ శ్రమించినటువంటి నా ఆత్మీయుడు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణకు, ఈ నిజామాబాద్కు పసుపు ఏర్పాటు చేయించడమే కాదు, మహారాష్ట్ర వాళ్ళు కూడా అడిగిండు, వేరే రాష్ట్రంలో కూడా అడిగిండు, చైర్మన్ బోర్డు ఏర్పాటు చేసుకుంటున్నది తెలంగాణలో, నిజామాబాద్ జిల్లాలో కనీసం చైర్పర్సన్ అన్న కూడా మా రాష్ట్రానికి ఇవ్వని అడిగిండు. లేదు, అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు వచ్చిండ్రు. ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి అనేక సంవత్సరాలు, దాదాపు 32 నుంచి 33 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉన్నతి కోసం కష్టపడినటువంటి ఒక కార్యకర్త నేను సూచిస్తున్నా. ఆ కార్యకర్త పేరుని ఫైనల్ చేయండి అని చెప్పేసి అందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన వారి రిక్వెస్ట్ మేరకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధర్మపురి అరవింద్ గారికి, మాననీయ ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా అరవింద్ ధర్మపురి గారిని ఈ ప్రాంత రైతాంగం ఎప్పటికి కూడా మర్చిపోరు, జీవితకాలం కూడా గుర్తుంచుకుంటారని పసుపు సాధించడం, అదేవిధంగా పసుపు రైతున్నటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి రైతు కుటుంబానికి వ్యక్తికి అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు అరవింద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పసుపు బోర్డు ఓన్లీ నిజామాబాద్ జిల్లాకు, ఆర్మూర్ ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. 20 రాష్ట్రాలకు కూడా ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడం జరుగుతుంది. మన నిజామాబాద్ కేంద్రంగా ఆ పసుపు రైతులు అందరి కళ నెరవేర్చడం కోసం నా శక్తి మేరకు పసుపు రైతులకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా, పసుపు రైతులకు కావాల్సినటువంటి ఆధునిక బంగాళాలు మొదలుకొని, హైఎండ్ వెరైటీలు మొదలుకొని, పసుపు శుద్ధి కర్మాగారం కానీ, పసుపు పరిశోధన కేంద్రాలు కానీ, రైతులకు కావాల్సిన సబ్సిడీ పైన బాయిల్ రైస్ మిల్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శక్తి మేరకు ప్రయత్నించి మీ అందరి ఆదరాభిమానులు చూడబడతామని, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని మీ అందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్.